అందరికీ నమస్కారం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, ప్రతి స్కూల్లో కూడా మిడ్ డే మీల్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుంది. హైజెనిక్ ఫుడ్ అలాగే పౌష్టికమైన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మన బ్రాంచ్ స్కూల్ అంటే చాలా పురాతనమైన స్కూల్, మీ అందరికీ తెలిసిందే. మన ముందు తరాలు కూడా ఇక్కడే చదువుకున్నారు. ఇదే స్కూల్లో విజిట్ చేయడం జరిగింది, పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది, అలాగే ఫ్యాకల్టీతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వీరు కూడా స్వయంగా పిల్లలతో పాటు కూర్చొని భోంచేయడం కూడా జరిగింది. ఈరోజు వెజ్ పులావ్ బాగానే ఉంది, దాంతోపాటు ఎగ్ అవుట్ ఇవ్వడం జరిగింది, చిక్కీ ఇవ్వడం జరిగింది, అలాగే ఆలు కుర్మా కూడా పెట్టారు. సో ఈరోజు అయితే ఫుడ్ బాగానే ఉంది. మొన్నటి వరకు మీకు తెలుస్తుందే, అతి ప్రతిష్టాత్మకంగా గౌరవ విద్యాశాఖ మంత్రి గారు స్కూల్ కానీ, స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, స్కూల్ సిస్టాన్ని మార్చాలి, మన తెలుగు వారికి కేరళలా కాకుండా ఇంకా ఎక్కువగా తీసుకురావాలి అనే ఆలోచనలో, అంటే ఆంధ్ర మోడలే మాట్లాడాల్సిన అవసరం ఉంది అనే విధంగా ఈ 5 సంవత్సరాల్లో తీసుకురావాల్సిన పెను మార్పులు తీసుకొని వస్తున్నారు. అయితే ఈ మధ్య మీ అందరికీ తెలిసిందే, ఈ ఫేక్ పార్టీ గాళ్ళు, గంజాయి పార్టీ గాళ్ళు, అలాగే మన వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. పిల్లలు బాగున్నారు, పిల్లలు ఒక పేరెంట్స్ కూడా ఈ యొక్క కృతజ్ఞతతో ఉన్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు స్పష్టమైన హెల్దీ పోషకమైన ఆహారం పిల్లలకి వస్తుంది, చదువులో నాణ్యత ఉంది, వాళ్ళు ఇచ్చే ప్రతి పుస్తకాల నుంచి అన్నింటిలో నాణ్యత ఉందని చెప్తున్నారు. అయితే అందుకని ఈరోజు భాగంగా మేము వెళ్ళడం జరిగింది. పిల్లలు హ్యాపీ, ఫ్యాకల్టీ కూడా ఆన్ టైం రెస్పాన్సిబుల్గా ఉన్నారు, బాధ్యతంగా ఉన్నారనే విషయాన్ని ఈరోజు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా ఇంకా మిగతా స్కూల్స్ కూడా సమయం దొరికినప్పుడల్లా కూడా వీళ్ళతోనే భోజనం చేయడానికి కూడా ప్లాన్ చేసుకుంటున్నాం. ఈరోజు తక్కువగా వెళ్ళాం, ఎందుకంటే వీళ్ళు కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, వీళ్ళ షెడ్యూల్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు, క్లాసెస్ కూడా డిస్టర్బ్ అవ్వకూడదు అని లంచ్ టైంలో రావడం జరిగింది. చాలా ఆనందంగా అనిపించింది. మళ్ళీ మేము మా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎలాగైతే ఫీల్ అయినా అలా ఫీల్ అయ్యే విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.